హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఒక మంచి స్పైసీ బిర్యానీ తినాలని అనిపిస్తే ఇండియాలో ఆంధ్ర బిర్యానీ ఈజ్ ద ఓన్లీ ఆప్షన్ అండి. అది కూడా ఆంధ్ర రొయ్యల బిర్యానీ. స్టార్ట్ చేద్దామా? శుభ్రం చేసుకున్న రొయ్యలు ఒక హాఫ్ కిలో, అంటే ఇవి కిలో రొయ్యలండి. శుభ్రం చేసుకున్న తర్వాత హాఫ్ కిలో అయినాయి. చక్కగా కొంచెం పసుపు వేసేసి, అలాగే ఉప్పు, అలాగే ఒక టేబుల్ స్పూన్ కారం చక్కగా కలిపేసి ఒక 1 అవర్ పాటు మ్యారినేట్ చేసి పెట్టుకోండి. దాని మూలాన మనకి రొయ్యలు టేస్ట్గా ఉంటాయండి. చిన్న బౌల్ తీసుకొని ఒక టేబుల్ స్పూన్ గసగసాలు వేసేయండి. అలాగే ఒక ఎండు కొబ్బరి ముక్క, చూపించిన ముక్క సరిపోతుందండి. ఒక 10 ఎండుమిరపకాయలు వేసేసి చక్కగా లో ఫ్లేమ్లో రోస్ట్ చేసుకుందామండి. డ్రై రోస్ట్. ముందు గసగసాలు వేపండి. అన్నీ ఒక్కసారి వేపొద్దండి, ముందు గసగసాలు వేపేసుకుందాం. అలాగే గ్రైండ్ చేసేటప్పుడు కూడా ముందు గసగసాలు చేసుకుందామండి. పక్కన తీసి పెట్టేసుకోండి, చల్లారనివ్వండి. ఇప్పుడు ఎండుమిరపకాయలు, అలాగే మన కొబ్బరి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసి చక్కగా మీడియం ఫ్లేమ్లో కమ్మని వాసన వచ్చేదాకా మాడకుండా వేపండి. ఫస్ట్ మనం ఫ్రెండ్స్ గసగసాలు గ్రైండ్ చేసుకుందామండి, ఎందుకంటే ఇవి నలగవు త్వరగా. ఇవి నలిగిన తర్వాత మనం కొబ్బరి, ఎండుమిరపకాయలు పేస్ట్ చేసేసుకుందాం. చక్కగా ఫైన్ పేస్ట్ చేసుకోండి, పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం మసాలాలు రెడీ చేసుకుందామండి. చూపించిన విధంగా బిర్యానీ పువ్వు, మరాఠీ మొగ్గ, లవంగాలు, జాపత్రి, యాలకులు, బిర్యానీ ఆకు, అలాగే స్టార్ అనాస్, అలాగే దాల్చిన చెక్క, నల్ల యాలుక దొరికితే తప్పకుండా వాడుకోండి, అలాగే షాహీ జీరా. ఈ బిర్యానీ ఇంగ్రీడియంట్స్ని మనం వాడుకుందామండి. 1-2 మిస్ అయినా టెన్షన్ పడకండి, నో ప్రాబ్లం. ఇప్పుడు మనం ప్యాన్ పెట్టుకుందామండి. బిర్యానీ వండే ప్యాన్ పెట్టుకుందాం. కొంచెం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేయండి. ఫస్ట్ మనం రొయ్యలు వేపుకుందామండి. చక్కగా మనం మ్యారినేట్ చేసుకుని పెట్టుకున్న రొయ్యలు యాడ్ చేసేయండి. చక్కగా ఒక 10 to 12 మినిట్స్ పాటు వాటర్ ఏమి యాడ్ చేయక్కర్లేదండి. ఆ రొయ్యల్లో ఉన్న వాటర్ బయటకు వస్తుంది, దాని ద్వారానే మనకు రొయ్యలు ఉడికిపోతాయి. చూసారా? ఆ బయటకు వచ్చిన వాటర్ అంతా కూడా నెక్స్ట్ స్టేజ్లో డ్రై అయిపోతుందండి. ఈ ప్రాసెస్ ఒక 10 to 12 మినిట్స్ పడుతుంది. చక్కగా రొయ్యలు చూసారా 75% కుక్ అయినాయండి. ఇప్పుడు ఈ రొయ్యలు మనం చక్కగా పక్కన తీసి పెట్టేసుకుందాం. ఇదే ప్యాన్లో బిర్యానీ వండుకుందామండి. ప్యాన్ మార్చకండి, సేమ్ ప్యాన్లోనే వండుదాం. కొంచెం ఘీ, అలాగే కొంచెం ఆయిల్ లైట్గా వేడి చేయండి. ఆ తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలాలు యాడ్ చేసేయండి. మంట సిమ్లో ఉంచండి, మాడిపోతాయండి మసాలాలు. అలాగే చక్కగా వీటిని నిదానంగా లో ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ పాటు అలా వేయించండి. ఆ తర్వాత ఒక 3 మీడియం సైజ్ ఆనియన్స్ చూపించిన విధంగా పెద్ద ముక్కలు కట్ చేసుకోండి. మరీ సన్న స్లైసెస్ అక్కర్లేదండి మన బిర్యానీకి. కొంచెం సాల్ట్ యాడ్ చేసేయండి, చక్కగా మగ్గిపోతాయి. ఒక 2 మినిట్స్ పాటు మూత పెట్టేసేయండి. చక్కగా ఆనియన్స్ మగ్గిపోతాయండి. కొంచెం హై ఫ్లేమ్లో వేపండి ఉల్లిపాయలు, నో ప్రాబ్లం. చూసారా, ఆల్మోస్ట్ మన ఉల్లిపాయలు ట్రాన్స్పరెంట్ అయితే చాలండి, మనకు బ్రౌన్ కలర్ రావక్కర్లేదు మన బిర్యానీకి. పర్ఫెక్ట్. ఇప్పుడు మనం ఫ్రెష్గా ఇంట్లో రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇంట్లో తయారు చేసుకున్నది ఆ అరోమా వేరుగా ఉంటుంది. చక్కగా ఒక 5-6 ఎండుమిరపకాయలు యాడ్ చేసేయండి. ఆంధ్ర స్పైసీ బిర్యానీ కదండి, కొంచెం రెడ్ చిల్లీస్ పడతాయి. చక్కగా వేగనివ్వండి. ఇప్పుడు సన్నగా స్లైసెస్ కట్ చేసుకున్న టమాటా, ఒక 2 టమాటాలు యాడ్ చేసేయండి, మీడియం సైజ్. చక్కగా టమాటా మగ్గనివ్వండి. టమాటా ఎంత మగ్గితే బిర్యానీ అంత కలర్ఫుల్గా టేస్టీగా ఉంటుందండి.
మీడియం ఫ్లేమ్లో వండండి. చక్కగా టమాటా మ్యాష్ అయిందండి. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న గసగసాలు కొబ్బరి పేస్ట్ ఉంది కదా, యాడ్ చేసేయండి. స్టవ్ కంప్లీట్ లో ఫ్లేమ్లో పెట్టండి. ఈ పేస్ట్ మాడకూడదండి. మీడియం ఫ్లేమ్లో చక్కగా మంచి అరోమా వచ్చేంత వరకు ఈ పేస్ట్ని చక్కగా కదుపుకుంటూ వేపండి. మూత కూడా పెట్టకండి. చక్కగా చూస్తూ ఆయిల్ బయటకు వచ్చేంత వరకు చక్కగా వేపుకోండి. రైట్, చూసారా చక్కటి మంచి కలర్ వచ్చేసింది. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న రొయ్యలు యాడ్ చేసేయండి. చక్కగా నిదానంగా మంట మీడియం ఫ్లేమ్లో ఉంచండి. ఆ రొయ్యల్ని ఈ మిక్స్తో కలిసి చక్కగా ఒక 2 మినిట్స్ పాటు వేగనివ్వండి. రొయ్యలకి మంచి టేస్ట్ వచ్చేస్తుందండి. చక్కగా వేగనివ్వండి. నిదానంగా మంట లో ఫ్లేమ్లో ఉంచుకోండి. ఇప్పుడు కొంచెం ధనియా పౌడర్ యాడ్ చేసేయండి. అలాగే కొంచెం పసుపు, రుచికి సరిపడా కారం, రెడ్ చిల్లీ పౌడర్, కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వాడుకోండి, మంచి కలర్ వస్తుందండి. పర్ఫెక్ట్. చక్కగా నిదానంగా మంట లో ఫ్లేమ్లో ఉంచండి. కారం అది మాడకూడదండి. చక్కగా నిదానంగా వేపుకోండి కదుపుకుంటూ. ఇప్పుడు మనం 1 అవర్ పాటు లేదా అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకున్న సోనా మసూరి రైస్ నేను 1/2 కిలో తీసుకున్నానండి. చక్కగా రైస్ యాడ్ చేసేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు రైస్ని ఈ మిక్స్తో పాటు కలిపి ఒక 2-3 మినిట్స్ పాటు చక్కగా రైస్ వేగనివ్వండి. వెంటనే నీళ్లు పోసేయకండి. ఈ రైస్ ఎంత చక్కగా మన మిక్స్తో రొయ్యలతో ఆ టమాటా గ్రేవీతో కలిసి వేగుతాయో బిర్యానీకి మంచి అంత అరోమా టేస్ట్ వచ్చేస్తాయండి. నిదానంగా కదుపుకుంటూ చక్కగా కదపండి. ముక్కలు చిదిరిపోకుండా కదుపుకుంటూ వేపండి. రైస్ చక్కగా మగ్గుద్దండి. పర్ఫెక్ట్. ఇప్పుడు కొంచెం పుదీనా, అలాగే కొంచెం కొత్తిమీర తరుగు, అలాగే కొంచెం కరివేపాకు యాడ్ చేసేసి ఒక్కసారి చక్కగా కదిపేయండి. పర్ఫెక్ట్. ఆల్మోస్ట్ చక్కగా రైస్ మగ్గిందండి. ఇప్పుడు 1:2 రేషియోలో బాయిల్డ్ వాటర్ యాడ్ చేసేయండి. వేడి నీళ్ళు పోసానండి. దీని ద్వారా మనకు చక్కగా రైస్ త్వరగా ఉడుకుతుంది. ప్లస్ రైస్ మంచి పలుకు పలుకుగా వచ్చేస్తుందండి. కోల్డ్ వాటర్ పోయటం కన్నా కొంచెం హీట్ వాటర్ పోయటం బెస్ట్ అండి బిర్యానీలో. 1:2 రేషియో పర్ఫెక్ట్గా సరిపోతుందండి. చక్కగా ఒకసారి కదిపేసి ఈ స్టేజ్లో సాల్ట్ అడ్జస్ట్ చేసేసుకోండి. ఒకసారి టేస్ట్ చూడండి, కొంచెం మీకు తెలిసిపోతుంది. కొంచెం ఉప్పగా ఉండాలండి. పర్ఫెక్ట్. ఒక్కసారి కదిపేసుకుని ఒక బాయిల్ రానివ్వండి. మూత పెట్టకండి, హై ఫ్లేమ్లో పెట్టండి. చక్కగా ఒక హాఫ్ నిమ్మ చెక్క పిండేయండి. చక్కగా రైస్ పొడి పొడిగా వచ్చేయడానికి ఉపయోగపడుతుందండి మనకిది. పర్ఫెక్ట్. కొంచెం బాయిల్ రాగానే మూత పెట్టేయండి. చక్కగా ఉడకనివ్వండి. ఇక్కడి నుంచి ఒక 10 to 12 మినిట్స్ పడుతుందండి బాయిల్ వచ్చినప్పటి నుంచి. మూత పెట్టేయండి. చక్కగా ఉడకనివ్వండి. చూసారా, ఆల్మోస్ట్ 85% మన రైస్ ఉడికిందండి. ఇప్పుడు ఒక్కసారి కిందకి పైకి ఒక్కసారి కదపండి. ఈ స్టేజ్లో బిర్యానీ ఒక్కసారి కదపాలండి. అలా సెట్ అవుతూ ఉంటుంది. అలా వదిలేయకూడదు. కొంచెం ఎయిర్ లోపలికి వెళుతుంది ఇలా కదిపినందువల్ల. దాంతో రైస్ పర్ఫెక్ట్గా తయారవుతుందండి. చూసారా, ఒక్కసారి అలా కింద నుంచి పైకి కదిపేసి పెట్టండి. ఇప్పుడు ఒకసారి మూత పెట్టేయండి. పర్ఫెక్ట్. చూసారా, పొడి పొడిగా రైస్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఒక చిన్న టిప్ ఉందండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా ఈ స్టేజ్లో చల్లేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. మన బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఒక్కసారి అలా గరం మసాలా వేసిన తర్వాత కిందకి పైకి చక్కగా ముక్కలు డిస్టర్బ్ అవ్వకుండా కదిపేసి మూత పెట్టేసి ఫ్రెండ్స్ చక్కగా ఒక 10 నిమిషాల పాటు బిర్యానీ అలా వదిలేయండి. డన్. బిర్యానీ రెడీ అయిపోయిందండి. చక్కగా సర్వ్ చేసుకోవటమే. టిపికల్ ఆంధ్ర స్టైల్ రొయ్యల బిర్యానీ అండి.
తప్పకుండా ట్రై చేయండి. ఫైనల్గా మనం కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుందామండి. పర్ఫెక్ట్. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. నౌ ఇట్స్ రెడీ టు సర్వ్ చేసేసుకోండి చక్కగా. చూసారా, రైస్ పొడి పొడిగా పర్ఫెక్ట్గా వచ్చేసిందండి. తప్పకుండా ట్రై చేయండి. దీని అరోమా మన ఆంధ్ర స్టైల్ బిర్యానీ పలావ్ అరోమా స్పెషల్గా ఉంటుందండి. దమ్ బిర్యానీలు చేస్తాం, చికెన్ దమ్ బిర్యానీ, మటన్ బిర్యానీ, అలాగే రొయ్యలతో కూడా దమ్ బిర్యానీ చేస్తుంటాం. కానీ ఈ ఆంధ్ర స్టైల్ బిర్యానీకి పలావ్కి ఒక స్పెషాలిటీ ఉందండి. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ బిర్యానీలో ఒక టిపికల్ విలేజ్ స్టైల్ కాంబినేషన్ ఉందండి గోంగూరతో. దీన్ని గోంగూర పులుసు అంటారు. కొంత పార్ట్ ఆఫ్ ఆంధ్ర వెళ్ళినప్పుడు మీరు ఈ కాంబినేషన్లో మీకు పలావ్ ఇస్తూ ఉంటారు. ఆ ప్రాసెస్ కూడా నేను మీకు చూపిస్తాను. చాలా డిఫరెంట్ కాంబినేషన్ అండి. మనం జనరల్గా రైతా అవి వాడుతూ ఉంటాం. ఇలా ట్రై చేయండి. గిన్నెలో కొంచెం ఒక చిటికెడు ఆయిల్ యాడ్ చేసి గోంగూర, శుభ్రం చేసుకున్న గోంగూర ఆకులు కాడలతో సహా, ఎందుకంటే పులుపంతా ఈ కాడల్లోనే ఉంటుందండి, పెట్టేసి ఒక పెద్ద ఆనియన్ చక్కగా స్లైసెస్ కట్ చేసి పెట్టేయండి. అలాగే ఒక 5-6 పచ్చిమిరపకాయలు పైన వేసేయండి. చూపించిన విధంగా వండండి. చేంజెస్ ఏమి ఉండవండి ఇందులో. చాలా సింపుల్. కొంచెం పసుపు యాడ్ చేసేయండి. అలాగే రుచికి సరిపడా ఉప్పు, అంతే. కొంచెం ఒక 1/2 కప్ వాటర్ యాడ్ చేసేసి స్టవ్ మీద పెట్టేయండి, క్యాప్ పెట్టేసి. అంతే. ఒక 10 to 12 minutes ఉడుకుతుందండి. చక్కగా కాడలు, ఉల్లిపాయ ఆకు అంతా మెల్ట్ అయిపోయి చక్కని గ్రేవీ లాగా తయారవుతుంది. ఒక చక్కని పేస్ట్ లాగా తయారవుతుంది. క్యాప్ పెట్టి చక్కగా ఉడికించండి మీడియం ఫ్లేమ్లో. పర్ఫెక్ట్గా ఉడికిపోతుందండి. సింపుల్. ఆల్మోస్ట్ ఈ కూర రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్ ప్రాసెస్, వెరీ డిఫరెంట్ ప్రాసెస్, వెరీ డిఫరెంట్ కాంబినేషన్ విత్ రొయ్యల బిర్యానీ. తప్పకుండా ట్రై చేయండి. చూసారా, రెడీ అయిపోయిందండి. ఇంకా మనం సింపుల్గా దీంట్లో కొంచెం ఒక ప్లెయిన్ తాలింపు పెట్టేసుకోవటమే. చూసారా, దగ్గరికి అయిపోతుంది. ఆ కాడలు అవి అన్నీ మెల్ట్ అయిపోతాయండి. పక్కన పెట్టేసుకోండి దించేసి. అలాగే కొంచెం ఆయిల్ యాడ్ చేసి కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, 4 వెల్లుల్లి రెబ్బలు, 2 ఎండుమిర్చి, కొంచెం మెంతులు చక్కగా వేగనివ్వండి. యాడ్ చేసేయండి. అంతే. కాంబినేషన్ రెడీ అయిపోయిందండి. ఒక డిఫరెంట్ కాంబినేషన్. తప్పకుండా ట్రై చేయండి. మీరు ఒక డిఫరెంట్ ఒక ఫీల్ తప్పకుండా కొత్తగా ఫీల్ అవుతారు. రైట్. మన ఆంధ్ర స్టైల్ బిర్యానీ పర్టికులర్గా ఆంధ్ర స్టైల్ బిర్యానీకి ఇది ఒక మంచి కాంబినేషన్ అండి. తప్పకుండా ట్రై చేయండి. డన్ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.